అండి అందరికీ, వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్కి ఇప్పుడు ఏంటంటే మన వంటశాల ఫుడ్స్ అండ్ పికిల్స్లో ఆఫర్ పెడుతున్నాను అనమాట. 10% పచ్చళ్ళ మీద ఆఫర్ ఇస్తున్నాను. పచ్చళ్ళు, అలాగే పొడాలు, కారం అన్నిటి మీద ఆఫర్ ఉంటుంది. అలాగే రాఖీస్ ముందు ఎవరైతే ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళకి రాఖీస్ కూడా పంపిస్తాను అనమాట. ఇంకోటి ఏమేమి పచ్చళ్ళు ఉన్నాయో మీకు చూపిస్తారండి. ఇది నువ్వుల నూనె వేసి చేసిన ఆవకాయ పచ్చడి అండి. ఇదిగో ఇది మన ఆంధ్ర ఆవకాయే. ఇదిగో నువ్వుల నూనె వేస్ట్ చేసాము. ఇదేమో నూనె వేస్ట్ చేసిన ఆవకాయ అనమాట. ఇది ఇంకా ఉందండి ఆవకాయ పచ్చడి అయితేనే. ఇంకా 2 జాడీలు ఉంది ఆవకాయ. ఇదైతే అల్లం పచ్చడి. ఇడ్లీలోకి, దోశల్లోకి, పెసరట్లోకి చాలా బాగుంటుంది. రైస్లో ఇష్టంగా తినే వాళ్ళకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక టిఫిన్స్లోకి అయితే చెప్పొద్దండి, ఉప్మాలో కూడా చాలా బాగుంటుంది. ఎంత బాగుందో పచ్చడి మాత్రం అసలు. ఇదైతేని ఉల్లిమాగాయ అండి. చిన్న చిన్న ఉల్లిపాయ ముక్కల్లా కోస్తారు. అది మామిడికాయ ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్లా కోసి పెడతారు. ఉల్లిమాగాయ చాలా బాగుంటుంది. ఉల్లిమాగాయ అసలు వేడి వేడి అన్నంలో వేసుకుని తింటే అబ్బా ప్రాణం లేసి వచ్చేద్దండి బాబు. ఇది పచ్చిమాగాయ అండి. అసలు ఆ మెంతులు ఫ్లేవరు ఎంత బాగా వస్తుందో వాసన అయితేని చాలా బాగుంటుంది పచ్చడి అయితేని. ఇది ఎండుమాగాయ అండి. ఎండబెట్టేసి మామిడికాయ ముక్కల్ని ఇలా పొడుగుగా కోసుకుని పెడతారు. అసలు గొంతులోకి వెళ్తుంది ఈ ఘాటు ఇప్పుడు కూడా. అంత బాగుంటుంది అనమాట పచ్చడి. మీకు మంచి ఆఫర్ ఏంటో తెలుసా? 1000 రూపీస్ బిల్ చేసిన వాళ్ళకి ఫ్రీ కొరియర్ ఛార్జెస్ ఏపీ, తెలంగాణ. అదే చెన్నై, బెంగళూరు అయితే కొద్దిగా కొరియర్ ఛార్జెస్ తగ్గుతాయండి. అలాగే మళ్ళీ రాఖీ పండగ ముందు ఎవరైతే మనకు ఆర్డర్ పెట్టుకుంటారో వాళ్ళందరికీ రాఖీ పంపిస్తానమాట. రాఖీ పండగ సందర్భంగాను మంచి రాఖీలు తీసుకొచ్చానండి. నాకు అసలు రాఖీలు తీసుకుందామని వెళ్తే అసలు అన్ని పూసలు ఉన్నాయి. నచ్చలేదు అనమాట ఫస్ట్. అబ్బా ఈరోజు దొరుకుతాయా అనుకున్నాను. నాకు నచ్చిన రాఖీలు దొరికినాయండి. మరి మీకు ఎలా అనిపించినాయో రాఖీలు చూసి చెప్తారు. ఓకే.